అధ్యాయం 7 జ్ఞాన విజ్ఞాన యోగం. ఇంతవరకు మనస్సును శుద్ధం చేసుకున్నాం. ఇప్పుడు నేను ఎవరు? ఈ జగత్తు ఏమిటి? నీవు నాతో ఎలా అనుసంధానమై ఉన్నావు అని స్పష్టంగా తెలుసుకుందాం. అధ్యాయం 7లో ప్రధాన విషయాలు: భగవంతుని స్వరూపం, ప్రకృతి పరమాత్మ సంబంధం, ఎందుకు కొంతమంది భగవంతుని తెలుసుకుంటారు, ఎందుకు చాలామంది మాయలో చిక్కిపోతారు, నిజమైన భక్తుడు ఎవరు? శ్లోకము 1. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చృణు. నీ మనస్సును నాపై పెట్టి, నీ జీవితాన్ని నాపై ఆధారపెట్టి, నీ పనులు చేస్తూ ఉంటే, నన్ను పూర్తిగా సందేహం లేకుండా నీవు తెలుసుకోగలవు. కృష్ణుడు ఎక్కడా అన్ని వదిలేయి అని చెప్పడం లేదు. జీవితం నడుపుతూ, పనులు చేస్తూనే మనస్సును భగవంతునితో కలపమంటున్నాడు. మోడర్న్ లైఫ్ కంపారిజన్. ఈ రోజుల్లో మనం ఏమి చేస్తున్నాం? పని చేస్తున్నాం, కానీ మనస్సు టెన్షన్లో. జీవితం నడుపుతున్నాం, కానీ దిశ లేదు. దేవుడిని నమ్ముతున్నాం, కానీ జీవితానికి వేరుగా. కృష్ణుడు ఇక్కడ చెప్పింది, భగవంతుడిని జీవితం నుంచి వేరు చేయవద్దు. జీవితాన్నే భగవంతునికి కలపండి. అప్పుడే నమ్మకం బలపడుతుంది, భయం తగ్గుతుంది, జీవితం అర్థవంతమవుతుంది.